కరుణ దూరియు మనసు సర్వాంతర్యామి కరుణ దేమిని కరుణ దూరియు మనసు సర్వాంతర్యామి భక్త మహర్షులకు పెద్దలకు గురుతుల్యులకు ఎంతో మంది పండితులు ఆశ్రయించినటువంటి ఈ సభకు హృదయపూర్వకంగా హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాము. ఈనాడు కథాగానం పెద్దలారా, నా పేరు ఉషారాణి భాగవతాన్ని అండి. నేను తిరుపతి వాస్తవ్యురాలను. కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఇక్కడ మన తిరుపతిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు వహించి దేశ విదేశాల్లో కథాగానాలు చేసి ఎంతో మంది విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు అందుకున్న మా గురువు గారు శ్రీమతి జయంతి సావిత్రి మేడం గారు వారి ముందు కథాగానం చేయడం, ఇక్కడ చేసినటువంటి ఇద్దరి ముందు కథాగానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈనాడు కథాగానం చేస్తున్నాం. భక్తులారా, ఈ పవిత్రమైనటువంటి ఈ కొలది సమయంలో నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో భర్జనం భవబీజానా అర్జనం సర్వ సంపద తర్జనం యమదూతానా
రామనామాన్ని రోమరోమాన్ని నింపుకుని ధరించినటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, భక్తులు ఎందరో ఉన్నారు. పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణం నందలి ఈనాడు రామ సుగ్రీవ మైత్రి, ఎందుకంటే మనకి కొలది సమయమే కనుక సుగ్రీవ విజయం వరకు చెప్పడానికి సమయం ఉండకపోవచ్చు. రామచంద్రమూర్తి సీతా వియోగంలో ఉన్నటువంటి ఆయనను సుగ్రీవుడు భార్య వియోగంతో ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు ఇరువురు కూడా స్నేహాన్ని కుదుర్చుకున్న పవిత్ర ఘట్టాన్ని ఈనాడు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సీతారాముల చరితము తెలిపేదా, సీతారాముల చరితము తెలిపేదా, శ్రీలవతి మది కదలని కాదు. సీతారాముల చరితము తెలిపేదా, శ్రీలవతి మది కదలని కాదు. సీతారాముల ఇది విధుడు రాముడతని సతి, ఇది విధుడు రాముడతని సతి, మాత సుమ పతురతలాగల్ల. ఇది విధుడు రాముడతని సతి, మాత సుమ పతురతలాగల్ల. తాతకైన పగడతరమే వారల పచ్చందే ముని వర్ణించు, తాతకైన పగడతరమే వారల పచ్చందే ముని వర్ణించు. ఏత పప్పుల హరుణ చేసం ఏ పుణ్యము జానకి రావించు. సీతారాముల చరితము తెలిపేదా, శ్రీలవతి మది కదలని కాదు. సీతారాముల రామాయణం మేము నేర్చుకోవాలని మా మేడం గారి దగ్గర, గురువు గారి దగ్గర అడిగితే మాకు రామాయణం మొత్తం స్క్రిప్ట్ ఇచ్చిన మా రాముడు అన్నగారే. కాబట్టి గురువు గారు రచించినటువంటి గుడిపాటి భాస్కర్ రామారావు గారి స్క్రిప్ట్ ను మాకు మా మేడం గారు నేర్పించారు. అందరి ముందు కథ చెప్పడం ఒక ఎత్తు అయితే గురువు గారి ముందు చెప్పడం ఒక కష్టం. ఈ కీర్తన నేను ఇలాగే చెప్పానా, ఈ పద్యం ఇలాగే వాడమన్నానా, ఇప్పుడే మనరు క్లాస్ అయిపోయిన క్లాస్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకున్నాను. కాబట్టి పెద్దలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ భక్తులారా, దశరథ మహారాజు గారి వరపుత్రులైనటువంటి రామలక్ష్మణులు ఇరువురు సీతమ్మ వారితో కలిసి 14 సంవత్సరాల వనవాసానికి వచ్చినటువంటి సమయంలో మాయల మారి అయినటువంటి లంకిని ఈ యొక్క మారీచుని మాయలేడు రూపంలో వచ్చి మారీచుడు సీతమ్మ వారి మనస్సును తెలింపజేయగా అది నిజమైన బంగారు లేడి అని భ్రమించినటువంటి అమ్మవారు, స్వామి ఆ లేడి నాకు కావాలని కోరుకున్న కారణం చేత వివాహమైన దగ్గర నుంచి ఏదీ నన్ను కోరినటువంటి నా భార్య ఈ రోజు ఈ లేడి పిల్లని కోరుకున్నది. లక్ష్మణ, నేను వచ్చేంత వరకు మీ వదిన గారిని జాగ్రత్త అని చెప్పి ఆ లేడి పిల్ల తీసుకురావాలని చెప్పి ఆయన వెళ్ళారు. ఆ సమయంలో ఆ మారీచుడు రాక్షస మాయ ప్రభావం చేత రామమూర్తి యొక్క గొంతును అనునయిస్తూ హా సీత, హా లక్ష్మణ అని మొరపెట్టుకొనగా నిజమైనటువంటి రాముని యొక్క కంఠమేమోనని భ్రమించి సీతమ్మ వారు, నాయనా లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించినట్లుంది, త్వరగా వెళ్ళి మీ అన్నగారిని సంరక్షణ చేయి, వెళ్ళు నాయనా అన్నది. అమ్మా, నీ కన్నుల ముందే 14,000 మంది రాక్షసులను, కరదూషణాదులను 14 నిమిషాల్లో వధించారు మా అన్నగారు. ఆయన శౌర్య ధైర్య పరాక్రమోపేతాలను చూసి కూడా మా అన్నకు ఆపద వాటిల్లిందని భ్రమిస్తున్నావా? ఇదేదో రాక్షస మాయ, దయచేసి నీవు ప్రశాంతంగా ఉండు తల్లి అన్నాడు. లక్ష్మణ, నా పైన ఏదో చెడుద్దేశము ఉంది కనుకనే ఆ దురుద్దేశము చేత ఈ రోజు నీవు వెళ్ళనంటున్నావు. త్వరగా వెళ్ళు. ఒకవేళ నా భర్తకి ఏదైనా జరిగితే
మరణాన్నైనా నేను ఆశ్రయిస్తానేమో గాని నీ పాలు కాను అన్నది. అనగానే ఆ మాటలు విని హరిహరి ఎంత మాట వినవలసి వచ్చిందమ్మా, ఒక తల్లి కొడుకుతో అనవలసిన మాట ఏనా? అలాగే పెడతాను తల్లి, నేను వచ్చేంత వరకు ఈ గీతను దాటవద్దని ఆయన అక్కడి నుంచి బయలుదేరి లక్ష్మణ రేఖను గీసి బయలుదేరారు. అట్లా బయలుదేరి ఆ అరణ్యంలో అలా వెళ్ళగానే రావణాసురుడు మాయాజంగమ రూపంలో అక్కడికి వచ్చి అమ్మవారిని అపహరించి తీసుకెళ్లిపోతున్నాడు. ఇది చూసినటువంటి జటాయువు అమ్మవారిని రక్షించాలని ప్రయత్నం చేసి ప్రాణాలపైకి తెచ్చుకుని అవసాన స్థితిలో బాధపడుతుండగా సీతాదేవి రాక్షసుల బారిన పడినదని గ్రహించినటువంటి రామలక్ష్మణులు విలపిస్తూ అరణ్యాన్నంతా కూడా తిరిగి ఆమె కోసం వెతుకుతున్న సమయంలో జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రమూర్తి. భక్తులారా, అక్కడి నుంచి కబంధుని యొక్క విమోక్షము అలాగే శబరి మోక్షము గావించారు. పంపా నదీ తీరంలో అమ్మవారి కోసం అని చెప్పి అన్వేషణ చేస్తూ అరణ్యంలో ప్రయాణం సాగిస్తుండగా అత్యంత శోభాయమానంగా అలరారుచున్నటువంటి అరణ్యాన్ని చూసి చాలా అందంగా ఉందట ఆ అరణ్యం. అందమైనటువంటి సెలయేరులు, కోకిల గిలకిల రావాలు, పొలతావులు మత్తెక్కించేటటువంటి పూలతలు, అద్భుతంగా అలరాడుతున్న అరణ్యాన్ని చూస్తే అందరికీ ఆహ్లాదం కలుగుతుందేమో గాని రామచంద్రమూర్తికి భార్యా వియోగము చేత విరహ వేదనలో ఉన్న స్వామివారి మనసులో ఆ విరహం ఇంకాస్త పెరిగిపోతుందట. ఆహా, దేవి పార్వతి, దేవి సీత ఎక్కడున్నావో కదా, రాజశేఖర్ని లక్ష్మీపతిరావు గారి యొక్క గురువు గారు ఎంతో మందికి విద్యాబోధన చేసిన వారిదే ఈ యొక్క హరికథ రచించినటువంటి వారు, బోధించిన వారు శ్రీమతి జయశ్రీ గారు, మా గురువు గారు. కనుక ప్రియ సఖీ ఎందున్నావో జానకి జగందునేనా ప్రియ సఖీ ఎందున్నావో జానకి.
జానకి, సర్వసుకుమారువైనటువంటి నీవు ఎక్కడున్నావు కదా? నీ వయోరూప లావణ్యాలను నీకు నేను చూడగలనా? ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి నీ రూపము నాకు మరొక్క 10 ఇంతలు ఎక్కువ గుర్తొస్తున్నది కదా. ఈ విరహ వేదన భరించడం నా వలన తను నాకు అవునా? దేవి, నీవేవు ఏ మూలనున్నావో ఏమైపోయావోనని అనువనువు వెతుకుతూ అరణ్యంలో దుఃఖార్త నయనాలతో బయలుదేరి వస్తున్నారు రామచంద్ర ప్రభువు. అన్నగారిని అనునయిస్తూ ఊరడింపజేస్తున్నాడు లక్ష్మణ స్వామి. అలా వస్తున్నటువంటి ఆ సమయంలో ఋష్యమోగ పర్వత సమీపానికి చేరుకున్నారు. ఋష్యమోగ పర్వతం పైన సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు అనేటటువంటి వానర రాజు 4 మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఆ సుగ్రీవుడు ఒక్కసారి వస్తున్నటువంటి రామలక్ష్మణులను చూచి వారి యొక్క ముని రూపాన్ని, చేతులలో అరలాడుతున్నటువంటి కోడెత్రాసుల వలె వెలిగిపోతున్నటువంటి ఆ రెండింటిని కూడా విల్లులను చూసి భయాందోళన చెందుతూ ఆ ఆంజనేయ స్వామి వారిని చూసి, హనుమా, ఆ వస్తున్నటువంటి వారిరువురిని చూసావా? వారిరువురిని కూడా మా అన్నగారైనటువంటి వాలి నన్ను చంపమని ఇక్కడికి పంపించాడు కాబోలు. ఈ ఋషమోగ పర్వతం పైకి ఆయన రాలేడు కనుక నన్ను చంపడం కోసమే ఈ ఇద్దరిని దూతల్ని పంపించినట్టున్నాడు. నాకు ఆయువు మూడిపోయినది కాబోలు. వారి చేతుల్లో ఉన్నటువంటి ఆ కోదండములను చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది హనుమా అనేసరికి ఆ మాట విని హనుమంతుల వారంటారట, మహారాజా, మీరు భయపడవలసిన పని లేదు. కపట పుజాడ సుంతయోగానగరాదు, కపట పుజాడ సుంతయోగానగరాదు, సుహృత వేషము నృపకుల రాజశంభు నరనాథుల తేజము, నృపకుల వేషము నరనాథుల తేజము ఇరువురు తపన తనూజా భీతిలక తద్యమెరుంగనను పంపుమా, భీతిలక తద్యమెరుంగనను పంపుమా. మహారాజా, మీరు భీతివలసిన పని లేదు. వారిరువురిని చూస్తూ ఉంటే ఇతరులకు ఉపకారము చేసేవారిగా కనబడుతున్నారే కానీ అపకారము చేయు వారిలాగా నాకు అనిపించడం లేదు. నృపకుల రాజసమ్ము ప్రజలను పరిపాలింపజేయగలిగినటువంటి దేదీప్యమానమైన దివ్య తేజము వారి మోములో పట్టుచున్నట్లు కనబడుతున్నది. వారి చేతులలో అలరాడుతున్నటువంటి ఆ కోదండములు పాపాత్మలను శిక్షించి ధర్మాత్మలను రక్షించేటటువంటి ధర్మదండముల్లాగా నాకు అనిపిస్తున్నాయి. నీవు భీతిల్లి ఆందోళన చెంది భయపడవలసిన పని లేదు. ఈ భయము ఆందోళన అనవసరం. మీకు అనుమతి అయితే నేను వెళ్ళి వారితో మాట్లాడి వారి వివరాలు ఏమిటో తెలుసుకుని వస్తానని అక్కడి నుంచి హనుమంతుల వారు ఆ మాట చెప్పేసరికి అలాగే వెళ్ళిరా హనుమ అనగా ఆనందంగా బయలుదేరి అక్కడి నుంచి రామలక్ష్మణుల దగ్గరకు వస్తున్నారట. బ్రాహ్మణ రూపంలో అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారట యొక్క హనుమంతుల వారు భక్తులారు. సమజ వరదసరా నీ పద సారసములనే భజయ సమజ వరదసరా నీ పద సారసములనే భజయ
ఆ ప్రకారముగా బయలుదేరి బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో అక్కడికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణుల నిరువురిని చూసి సూర్య చంద్రుల వలె వెలిగిపోతున్న వాళ్ళ తేజస్సు కబురు పడుతూ వీరు సామాన్యమైనటువంటి వారు కాదని మనసులో భావించి వారిని చూసి వారికి నమస్కరించి అంటాడట, స్వామి ఎవరు మీరు? రాజజన్మములు రాజులు సన్ముని రాజవేషములు రాజజన్మములు రాజులు వేషము రాజరూపములు రాజ ఎత్తుల అద్భుతమైనటువంటి రాజ తేజస్సు మీ ముఖంలో అలరాడుతున్నది. నారచీరలు ధరించారు, చేతిలో కోదండాలు పట్టుకున్నారు. మీరెవరు? తపస్సు చేసుకునే మునిపుంగువలకు ఆయుధాలతో పెద్దగా పని ఉండదు కదా, తమరి వివరాలు మాకు తెలియజేయండి అనేసరికి ఆశ్చర్యపోయారట రామచంద్రమూర్తి. లక్ష్మణ, వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు. మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క వాక్కులో 4 వేదాలు పరిగెడుతున్నాయి. అకారాలు వికారాలు లేవు. అద్భుతంగా ప్రసంగిస్తున్నాడు కనుక అతని దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి సుమా అనేసరికి అలాగే అన్నయ్య అని చెప్పి అప్పుడు ఈ లక్ష్మణ స్వామి చెబుతాడట, అయ్యరా హనుమా, నిగమములే తెలియగానే రఘువీరుని మహిమ వినుమా హనుమ నిగమములే తెలియగానే రఘువీరుని మహిమ వినుమా హనుమ నిగమములే తెలియగానే
నిగమములే ఎరుగనటువంటి మేరకు ఆయన కోరిక మేరకు 14 సంవత్సరములు పితృవాక్య పరిపాలనా దురంధరుడై ఈ కనలకేగినాడు. రాక్షసుల మాయా ప్రభావం చేత మా తల్లి సీతమ్మను కోల్పోయాము. కవందాసుని యొక్క మాట ప్రకారం వానర రాజు అయినటువంటి సుగ్రీవుని ద్వారా సీతమ్మ వారి జాడ కనుక్కోవచ్చని చెప్పారు. అందుకని ఆ వానర రాజు ఎక్కడ ఉన్నాడో ఆయననే అన్వేషిస్తూ వస్తున్నాం నాయన అన్నాడు. స్వామి, మా జన్మ తరించిపోయినది రామచంద్ర. మనకి శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలోనే హనుమంతుల వారి యొక్క పాత్ర ప్రవేశిస్తుంది. మహాభక్తుడైనటువంటి హనుమంతుల వారు రామచంద్రమూర్తిని దర్శించినటువంటి గొప్ప ఘటన ఇది. అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడే వస్తాను స్వామి, మా మహారాజుకు మీ యొక్క రాకను తెలియజేస్తానని పరుగు పరుగున అక్కడికి వచ్చి మహారాజు ఆ యొక్క సుగ్రీవునికి నమస్కరించి అంటాడట, మహారాజా, ఈనాటితో మన కష్టాలన్నీ గడిచిపోయినట్లేనయ్యా. మన పుణ్యము పండినే మంచి తోడు దొరకినాడు, మన పుణ్యము పండినే మంచి తోడు దొరకినాడు, మన పుణ్యము పండినే తోడు దొరకినాడు. మహారాజా, మన కష్టాలన్నీ గడిచి గట్టెక్కాయి. నేరాలనేటివి ఎంచినటువంటి మహానుభావుడు, ఆశ్రిత జన వత్సలుడు, శరణన్న వారిని కాచి రక్షించే కరుణా సముద్రుడు శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రమూర్తి మన కోసం అన్వేషించడం
మన అదృష్టం. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు ఆ స్వామి వారే ఇక్కడికి వెంచేశారనగా హనుమ. ఇక నేల ఆలస్యం, త్వరగా స్వామిని ఇక్కడికి తీసుకురమ్మనేసరికి హనుమంతుల వారు అక్కడికి వెళ్లి రామలక్ష్మణులు ఇరువురిని కూడా వారి భుజాలపై ఎక్కించుకుని తీసుకుని వచ్చి సుగ్రీవుల వారి దగ్గర విడిచిపెట్టారు. అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల యొక్క మైత్రి జరిగింది. ఇరువురు భార్యా వియోగంతో భార్యలను పోగొట్టుకున్న వారే. త్రిజగదేక వీరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి, ఆ యొక్క సుగ్రీవుడు ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే సీతాదేవికి రక్తాక్షుడైనటువంటి రావణాసురునికి, పింగళ నేత్రుడైనటువంటి వాలికి ముగ్గురికి కూడా ఒకేసారి ఎడమ కన్నులు ఎదురాయట. ఆడవారికి ఎడమ కన్ను అదరడం శుభసూచకం, మగవారికి ఎడమ కన్ను అదరడం అశుభం. ఎప్పుడైతే అగ్ని సాక్షిగా వారి స్నేహబంధం ప్రారంభమైంది. సుగ్రీవా, అసలు మీ అన్న ఎందుకని చెప్పి నీకింత ద్రోహం చేసి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టాడో చెప్పమనేసరికి వారి వృత్తాంతం అంతా తెలియజెప్పి, స్వామి, మాయావి అనేటటువంటి రాక్షసుడు మా అన్నగారితో ఒకసారి యుద్ధానికి వచ్చాడు. వారిరువురు కూడా ఘోరమైనటువంటి యుద్ధము చేస్తున్నటువంటి ఆ సమయంలో పోట్లాడుకుంటూ ఒక గుహలోకి వెళ్లిపోయారు. మా అన్నగారి కంఠం మచ్చుకైనా వినిపించలేదు. ఆ సమయంలో ఇంతవరకు కూడా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఎన్ని భారతాలు చెప్పినా ఎన్ని కథలు చెప్పినా ఇక్కడ చెప్పడానికి చాలా భయం. పెద్దలందరూ తప్పులు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.